ఈరోజు ఆశ్వీజ శుద్ధ పంచమి. ఈరోజు దుర్గమ్మను శ్రీ మహాచండీ రూపంలో అలంకరిస్తారు. శ్రీ మహాచండీ శ్రీ ఆదిశక్తి యొక్క అవతారాల్లో ఒకటి. ముఖ్యంగా దేవి మహత్య సందర్భంలో దీనిని చండీ మార్గం అని కూడా పిలుస్తారు. చండీ అనేది దుర్గాదేవి యొక్క భయంకరమైన శక్తివంతమైన రూపం. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ పురాణాలు, హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు దేవలోకాన్ని ఆక్రమించి ఇందు సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలందరూ ఒక చోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుడి గురించి తెలియజేస్తారు. అప్పుడు పరమశివుడు మాతృదేవతను సృష్టించగలుగుతాడు. అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధిస్తారు. ఆ భగవతి అనుగ్రహంతో తల్లి సరస్వతి, లక్ష్మి, మహాకాళి, చండీ రూపాల్లో రాక్షసులను సంహరించింది. చండీదేవికి కాత్యాయని, కౌశికి, అష్టాదశ భుజ మహాలక్ష్మి, మహిషాసుర మర్దిని, చండిక, దుర్గా, అంబిక మొదలైన అనేక పేర్లున్నాయి. మార్కండేయ పురాణంలో ఆమె గుణగణాలు 700 శ్లోకాలలో వివరించబడ్డాయి. దేవి భాగవతం, అలాగే ప్రసిద్ధ సప్తసతి ఉన్న మార్కండేయ పురాణం చండీ ఆరాధనకు ఆధారం. ఆమె మధు మరియు కైటక, చండ మరియు ముండ, దుండలోచన, రక్తబీజ, శుంభ మరియు విశుంభ, మహిషాసురం మొదలైన అనేక రాక్షసులతో పోరాడి వాళ్లను చంపింది. దేవి మహత్యంలోని దుర్గాదేవిని చండిక పేర్కొంటారు. దేవి భాగవతంలోని ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నాళ్ల కిందట అయోధ్యలో సుశీరుడు అనే అఖండ దరిద్రంతో బాధపడుతూ ఉండేవాడు. పగలంతా పస్తుతో పనిచేస్తే తప్ప రాత్రి కుటుంబానికి కబలం దొరికేది కాదు. కూతురు పెళ్లికి సిద్ధంగా ఉంది. ఇతల కొడుకులు తిండి అని ఒకటే గోల చేస్తున్నారు. అంత దరిద్రంలో కూడా అతను ఏనాడు ధర్మం తప్పేవాడు కాదు. ఒకనాడు తిండి కోసం అల్లరి చేస్తున్న పిల్లల్ని ఇంటిలో నుంచి పొమ్మన్నాడు. బిక్క చచ్చి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు. సుశీలుడికి చాలా బాధ వేసింది. ఓ బ్రాహ్మణుడు కలిశాడు సుశీలుడు. బ్రాహ్మణుడితో సుశీలుడు ఇలా పలికాడు: ఓ బ్రాహ్మణోత్తమ, అన్నీ తెలిసిన వారు మీరు. దరిద్రంలో తల మునకలైపోతున్నాను నేను. నాకేం మిగలదు, విద్యలు అక్కర్లేదు. నా కుటుంబానికి ఇంత కూడు గుడ్డ ఉంటే చాలు. దానమో ధర్మమో, జపమో తపమో, వ్రతమో మంత్రమో ఏదో ఒక దాని ద్వారా నన్ను రక్షించండి అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా పలికాడు: సుశీల, నవరాత్ర వ్రతమాన్ని చేవయ్యా. సమస్త దరిద్రాలు తొలగిపోయి అనంత సౌఖ్యాలు లభిస్తాయి. ఆ పరాంబకి ప్రీతిదాయకమైన వ్రతమది. రాజ్యం పొడగొట్టుకొని రమణికి దూరమై నానా కష్టాలు పడ్డ రాముడు కూడా కిష్కింధలో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని చేసి నిలదొక్కుకోగలిగాడు. నా మాట విని నువ్వు కూడా ఆ వ్రతాన్ని చెయ్యి అని ఇతవు చెప్పాడు బ్రాహ్మణుడు. విప్రవాక్యం శిరోధార్యంగా స్వీకరించి ఆమె మాయాబీజ మంత్రాన్ని ఉపదేశం పొంది నవరాత్రి వ్రతాన్ని ఆచరించాడు సుశీలుడు. ఆ మంత్రాన్ని 9 ఏళ్ళు జపించాడు. అనంతరం మహా అష్టమి నాడు అర్ధరాత్రి అమ్మ ఆమెకు దర్శనమిచ్చింది. ఆ దరిద్రుడే ఎనలేని సౌఖ్యాన్ని పొందాడు సుశీలుడు. ఇంతకన్నా ఇంకేం రుజువు కావాలి అని దేవి మహత్యాన్ని వ్యాసుడు జన్మేజయుడికి వివరించి చెప్పాడు. రామాయణంలోని సీతను రావణుడు అపహరించి లంకను దాచినప్పుడు రాముడు సీతను వెతుకుతూ ఆమెని తలుచుకుంటూ తమ్ముడు లక్ష్మణుడితో వివర్ష పర్వతం మీద సాగాడు. ఒకనాడు రాముడు తన జీవితం ఇలా ఉందేమిటి అని ఎంతో బాధపడ్డాడు. లక్ష్మణుడు ఓదార్చాడు. ఇంద్రనర్షుల కథలు చెప్పాడు లక్ష్మణుడు. అదే సమయంలో నారదుడు వచ్చాడు.
నువ్వేం దిగులు పడకు రామా, అసలు నువ్వు పుట్టిందే ఆ రావణుడిని చంపడానికి, మర్చిపోయావా? అది కాక సీతారాముడి మృత్యువే. వెనుకటి జన్మలో సీతను ఒక మునికన్య అడవిలో తపస్సు చేసుకుంటుంటే రాముడు చూసి మోహించాడు. ఆమె తిరస్కరించింది. అతను ఆమె జుట్టు పట్టుకున్నాడు. అప్పుడు ఆ మునికన్య ఇలా పలికింది, ఒరే మూర్ఖుడా, వచ్చే జన్మలో అయ్యో నిజగా పుట్టి నీ మృత్యువుకు కారకురాలను అవుతాను అని శపించింది. ఆ మునికన్యే ఈ జన్మకిల సీతగా ఆవిర్భవించింది. చేదెత్తుల మృత్యువుని ఎత్తుకెళ్లిన లంకలో పెట్టుకున్నాడు ఆ రావణాసురుడు. వాడు చావడం ఖాయం. సీత లంకలో ఉంది, అస్తమానం నిన్నే తలుచుకుంటుంది. దేవేంద్రుడు ఆమెకు కామధేనువు ఉన్నాడు కాబట్టి ఆమెకు అప్పికలు ఉండవు. ఆమె ఆరోగ్యానికి ఏమీ భంగం లేదు. స్వయంగా నేనే చూసి వచ్చాను కదా. రావణ సంహానార్థం ఒక ఉపాయం చెప్తాను. నువ్వు నవరాత్రి వ్రతం చెయ్యి. ఆశ్వీజ మాసంలో శ్రద్ధగా 9 నవరాత్రులు ఉపవాసము, దేవి పూజ, జపము, హోమం చేస్తే కోరికలన్నీ సిద్ధిస్తాయి. దేవికి పశుబలి సమర్పించాలి. దశాంశం పావనం చేయాలి. దశాంశ జపం చేయాలి. దానితో సంపూర్ణమైన శక్తి కలుగుతుంది. తన భార్యను చంద్రుడు లేపుకుపోయినప్పుడు బృహస్పతి ఈ వ్రతమే చేసి భార్యను తిరిగి పొందాడు. వృద్ధాసురుని చంపేందుకు దేవేంద్రుడు త్రిపుర సంహారం అప్పుడు ఈశ్వరుడు ఈ వ్రతాన్ని అనుష్ఠించి విజయాన్ని సాధించారు. ఎవరైతే ఈ దేవి, ఎవటా పేరు, ఆమె ప్రవాహం ఎటువంటిది అని అడిగాడు రాముడు. దానికి నారదుడు ఇలా చెప్ప మొదలుపెట్టాడు. ఆ దేవి సరాదిని, ఆద్య, నిత్య, బ్రహ్మాది దేవతలకు, సకల జీవులకు ఆమె మూల కారణం. ఆవిడ శక్తి లేనిదే పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఎవరు కదల్లేరు. బ్రహ్మలోని సృష్టి శక్తి, విష్ణువులోని పాలనా శక్తి, శివుడిలోని సంహార శక్తి అన్నీ ఆమెనే. బ్రహ్మాదులకు పూర్వం ఏమీ లేనప్పుడే ఆమె పరమ పురుషుడితో విహరించింది. నిర్గుణమూర్తి అయిన ఆమె ఆ తర్వాత సుగుణమూర్తి అయి సర్వాన్ని సృష్టించింది. బ్రహ్మ మొదలైన వాళ్ళు గుణకర్మ విభాగాన్ని బట్టి అంతో పొంతో లేనటువంటి పేర్లు ఏర్పరిచారు. ఆమెకు అందులో ఏ పేరు ఉన్నదని చెప్పమంటావు, ఏ పేరు కాదని చెప్పమంటావు అని నారదుడు పలకగా, సరే అయితే ముందు పూజా విధానం చెప్పు, ఇవాళే దేవిని పూజిస్తాను అన్నాడు రాముడు. దాంతో సమతల ప్రదేశంలో వేదిక నిర్మించి దాని మీద దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు రాముడు. దేవిని శ్రద్ధగా పూజించాడు. ఆశ్వీజ మాసం రాగానే ఆ ప్రవర్షణ పర్వతం శిఖరమైనదని నవరాత్రి వ్రతాన్ని ఆచరించాడు. మహా అష్టమి నాడు రాత్రి సింహం మీద కూర్చొని రామునికి దర్శనమిచ్చింది భగవతి. ఇలా పలికింది, నీ వ్రతం నాకు సంతుష్టిని ఇచ్చింది. నువ్వు రాక్షస సంహార్దనమై పుట్టావు. నీకు ఇది కొత్త కాదు. పూర్వం మత్స్యావతారం ధరించి రాక్షస వల చేసి వేదాన్ని ఉద్ధరించావు. కూర్మ అవతారంలో అందరాన్ని మోసి సముద్రాన్ని చిలికి దేవతలకి అమృతాన్ని సమకూర్చావు. వరాహ అవతారం దాల్చి భూమిని కోరంతో ఎత్తిపట్టావు. నరహరివై హిరణ్యకశిపుడిని చంపి ప్రహ్లాదుని సంరక్షించావు. వామనుడివై పాతాళానికి తొక్కి పరశురాముడివై క్షత్రియుని ఏరి అవతల పారేసి భూమండలం మొత్తం బ్రాహ్మణులకి పట్టకట్టింది నువ్వే. రావణ సంహానార్థం ఇప్పుడు ఇలా దాసిడిగా పుట్టావు. దాశరథాంశంతో పుట్టిన నీకు సహకరిస్తాను. నీ తమ్ముడు లక్ష్మణుడు ఆదిశేతుని అంశతో పుట్టాడు. అతను ఇంద్రజిత్తుని అంతం చేశాడు. నేను చెప్పిందంతా కూడా జరిగి తీరుతుంది. వసంత ఋతువులో కూడా నా పూజ జరిపించు. తద్వారా రావణుణ్ణి చంపగలుగుతావు. 11,000 సంవత్సరాలు రాజ్యం చేస్తాం. తర్వాత స్వర్గాన్ని చేరుకుంటావని చెప్పి మాయమైంది దేవి. ఆశ్వీజ శుక్ల దశమి నాడు వ్రతం పూర్తయింది. ఆ రోజే లంక మీదకి యుద్ధానికి బయలుదేరాడు రాముడు. లక్ష్మణ సుగ్రీవులతో అసంఖ్యాక వానలకు భల్లూక సేవతో దక్షిణ సముద్ర తీరం చేరాడు. భగవత్ శక్తి లేదు. సముద్రం మీద వారధి కట్టాడు. లంకలో అడుగుపెట్టాడు. రావణుణ్ణి కొట్టాడు. సీతను చేపట్టాడు.
అతడి కీర్తి లోక విఖ్యాతమైనది అని దేవి భాగవతంలోని ఈ విశేషమైన కథను వ్యాసుడు జనమేజయుడికి తెలియచేశాడు. పూర్వం శుక్రుడు, నిశుంభుడు అని అన్నదమ్ములు ఉండేవాడు. ఆ రాక్షసుల సోదరులిద్దరూ మంచి బలవంతులు, రూపవంతులు, వయసులో ఉన్నారు. పాతాళం నుంచి భూలోకం వచ్చి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశారు. మగవాడెవడు తనను చంపలేనట్టుగా మహిషాసురుడిలాగానే వరం కోరుకున్నాడు. ఆ వరం కాస్త ఇచ్చేసి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. రాక్షసులిద్దరూ పాతాళానికి చేరారు. వారిలో పెద్దవాడైన శుంభుడు రాజయ్యాడు. ఎంతోమంది రాక్షసుల వీరులు శుంభుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ అతడితో చేరిపోయారు. చంద్రుడు, ముండు అనే ఇద్దరు వీరులు సేనాధిపతులయ్యారు. ఉగ్రయోధుడైన తుంబ్రలోచనుడు తన సైన్యంతో సహా వచ్చి శుంభుడితో కలిశాడు. 2 అక్షోధుల శాతం వచ్చి వారిని చేడారు రక్తబీజుడు. ఈ రక్తబీజుడు రక్తం ఎన్ని చుక్కలు నేల మీద పడితే అంతమంది వీరులు అతడి వాళ్ళే పుట్టుకొస్తారు. అందువల్ల ఎవరు అతన్ని చంపలేకపోతుంటారు. అలా చతురంగ బలాలు సమకూర్చుకొని ముల్లోకాలని జయించేశారు ఆ అన్నదమ్ములు. స్వర్గ సింహాసనంపై కూర్చొని శుంభుడు ఏళ్ళు ఏలాడు. శుంభ నిశుంభుల దెబ్బలకి రాజభ్రష్టులైన దేవతలు గురువైన బృహస్పతిని శరణు వేడుకున్నాడు. అప్పుడు బృహస్పతి దేవతలంతా కలిసి హిమాలయాలకు వెళ్ళి భగవతిని స్మరిద్దామనుకుని హిమాలయాలు చేరుకున్నారు. భువనేశ్వరుడి ప్రార్థించారు. అమ్మా, శుంభ నిశుంభుల దెబ్బ తట్టుకోకుండా ఉన్నాము. మగ పురుగు కూడా వారిని చంపకుండా వరము పొందినారు వాళ్ళు. రక్తబీజ, ధూమ్రలోచనాది కృష్ణ వీరులు, ధన్యులు, మునులు వంటి ప్రచండులైన సేనాపతులతో మమ్మల్ని లోకాల్ని పీడిస్తున్నారు వాళ్ళు. నీ పాదాల్ని నమ్ముకున్నాం, నువ్వే కాపాడాలి అని మొరపెట్టుకున్నారు దేవతలు. తక్షణమే ఆ తల్లి తలలో నుంచి మరో అంబికను సృష్టించింది. ఆమె పేరే కౌశికి. నల్లగా ఉండడం వల్ల ఆమెను కౌశికి అనేవాళ్ళు. అప్పుడు భగవతి ఇలా పలికింది, ఆ రాక్షసుల సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి మీ పనుల్లో లగ్నం కాండి అని ఆదేశించి కౌశికితో కలిసి శుంభ నిశుంభుల రాజధానికి బయలుదేరింది. నగరం బయట ఉపవనంలో కౌశికిని చెంత కూర్చోపెట్టుకుని లోక సంమోహనకరమైన గానం ఆలకించసాగింది. అదే సమయంలో అడ్డుగా వచ్చిన చంద్రుడు, ముండు ఆమెను చూశారు. ఆశ్చర్యపోయారు. గబగబా శుంభుని దగ్గరకు వెళ్ళి ఆమె గురించి చెప్పారు. ఆమె నీకు భార్యగా తగిన పిల్ల, వెంటనే ప్రయత్నించు అన్నారు. వాళ్ళు చెప్పింది విన్న శుంభుడు శంబరపడ్డాడు. సుగ్రీవుడు అని చతుర భాషిని తన రాయబారిగా అంబిక వద్దకు పంపాడు. శుంభుణ్ణి పొగిడాడు సుగ్రీవుడు. అతన్నే పెళ్లి చేసుకోమని భగవతిని తెలియజేశాడు. అప్పుడు భగవతి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇలా పలికింది, మీ రాజుల గురించి విని ఇలా వచ్చాను. అంతకాలంలో బలవనులు 32 మంది మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని విని ఏరికోరి ఈ నగరానికి వచ్చాను. మీ రాజుల పిలాటానికి నాకేమి అభ్యంతరం లేదు. కానీ ఒక చిన్న ఆటంకం ఉంది. అదేమిటి అంటే, చిన్నప్పుడు బాల్య చాపల్యం వలన చెలికత్తెలతో ఆడుకుంటూ ఉండి ఒక బుల్లి ప్రతిజ్ఞ చేశాను. ఎవరైతే నన్ను యుద్ధంలో గెలుస్తారో వారినే పెళ్ళాడుతాను అని. అందువలన నిశంభురాదే వస్తాడు, లేదా ఆయన తమ్ముడు నిశుంభుడే వస్తాడు. వచ్చి నాతో యుద్ధం చేయమను. నన్ను గెలిస్తే వారిని కట్టుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు త్వరగా వెళ్ళి ఈ విషయం ఈ దొరలకి ఏకాంతంలో చెప్పు అని జగదీశ్వరి. దాంతో వెర్రిముఖం వేశాడు సుగ్రీవుడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? చిన్నప్పుడు ఏదో అలాంటి ప్రతిజ్ఞను చేసుకోవడం సహజమే. అందున ఆడదానివి కనుక అతిశయము, చాపల్యము ఉండడం కూడా సహజమే. శుంభ మహారాజ్ అంటే ఏమైనా అల్లాంటప్ప వాడనుకుంటున్నావా? అబ్బో, ఆయన బలం అసలు నీకు తెలియదు. దేవ దానవ మానవ గణాల్లో ఆయనతో పోరాడేవారు ఎవ్వరు లేరు. నా మాట విను. పెళ్ళికి వధూవరుల మోహం ముఖ్యం, కానీ కంఠ బలం కాదు అని చెప్పగా భగవతి ఇలా పలికింది,
నిజమే, కానీ ప్రతిజ్ఞ తప్పలేనయ్యా. నీకెందుకు? వెళ్ళి నా మాటగా చెప్పు. ముందు నన్ను గెలిచిన తర్వాత పెళ్ళాడమను. అలా కాదు అంటే దాన ధర్మాలు అవి చేసేవాడే కదా వీరాజు. యుద్ధాన్ని దానం చేయమని నాకు త్వరగా వెళ్ళాలి. నువ్వు అసలు నేను వచ్చిందే యుద్ధం కోసమని కూడా చెప్పు అంది లోకపావని. సుగ్రీవుడు అంబ చెప్పిన మాటలను శుంభుడికి తెలియజేశాడు. నిశుంభుడు సలహాపై శుంభుడు ధూమ్రలోచన్ని పిలిచి అంబను ఈడ్చుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. 60,000 సేనలతో వెళ్ళాడు ధూమ్రలోచనుడు. శుంభుడిని వివాహం చేసుకోమని అంబకు తెలియచేశాడు. కానీ అంబ ఈసరించుకుంది. దీంతో కోపగించిన ధూమ్రలోచనుడు ఆమెపై యుద్ధాన్ని ప్రకటించాడు. దీంతో కాళిక తన పరాక్రమంతో ధూమ్రలోచనుని 2 రథాలని నాశనం చేసింది. ఉడికిపోయిన రాక్షసుడు పెద్దగులతో ఆమెపై లెగించబడ్డాడు. కాళిక ఒక్కసారిగా ఓంకరించింది. అంతే, ఆ ఓంకరింపుతో ధూమ్రలోచనుడు భస్మమైపోయాడు. తక్కిన రాక్షసాలని చావబాది వదిలింది కాళిక. పారిపోయే వాళ్ళు పారిపోగా చచ్చిన వారి శవాలకు దూరంగా మరో స్థలానికి వెళ్ళి తన శంఖాన్ని పూరించింది. ధూమ్రలోచన మరణ వార్త శంభుడు చెవుల్లో పడింది. అది వింటూనే తాను యుద్ధానికి వెళ్తాను అన్నాడు నిశుంభుడు. కానీ శుంభుడు తమ్ముడైన నిశుంభుడిని బాధించి చండుని ముండుని యుద్ధానికి పంపించాడు. కానీ వారి కూడా అమ్మ చేతిలో పరాజయం పాలయ్యాడు. కాళి వారిద్దరి తలలు నరికివేసింది. వారు చనిపోయిన విషయం తెలుసుకొని సేనాధిపతి అయిన రక్తబీజుడు యుద్ధ రంగంలోకి చేరుకున్నాడు. దేవి సింహాసనంపై అపార వర్షం కురిపించాడు. దేవి ఆ బాణాలవన్నీ ఖండించి ఒక చెలికి పట్టిన బాణాన్ని సంధించింది. అది రక్తబీజుడి గుండెకు తగిలింది. కానీ రక్తబీజుడి శరీరం నుంచి ఎన్ని రక్తపు బిందువులు నేల మీద పడితే అంతమంది రక్తబీజులు పుడతారు. అంతమంది కూడా దుమ్మునదిలోనూ పరాక్రమాలలోనూ సైన్యం అంచం అదల్లాగానే ఉంటాడు. అతడికి శివుడిచ్చిన వరం అది. దీంతో అంబ కత్తితోటి ముసలితోటి రక్తబీజుడిని కొట్టడం ఆరంభించింది. రక్తం బయటకు రాగానే చుక్క నెత్తురు కూడా నిలబడకుండా నాకేస్తుంది చాముండ. అతని శరీరం నుంచి తెగిన మాంస ముక్కలని లటుక్కున మింగేస్తుంది చాముండి. చండిక తన ఖడ్గంతో రక్తబీజుడిని ఖండాలుగా నరికేసింది. ఈ విషయం తెలిసిన నిశుంభులు అపారమైన సైన్యంతో యుద్ధ రంగానికి చేరుకున్నారు. నిశుంభుడు వచ్చి రాగానే కత్తి డాలు పట్టుకొని అంబ మీదకి దూకాడు. సింహం తన మీద కత్తితో మోరాడు. అదే కత్తితో దేవిని నరకబోయాడు. గద్దతో అతని ఖడ్గాన్ని ఆపి గండ్రగొడ్డలితో అతని భుజం మీద ఒక్క దెబ్బ కొట్టింది అంబ. అంత దెబ్బ తగిలిన నిశుంభుడు వెనకడుగు వేయలేదు. మళ్ళీ ఖడ్గంతో ఆమెను కొట్టాడు. వెంటనే అంబ కత్తి తీసుకొని అతని తలను పైకి ఎగరవేసింది. వెంటనే నిశుంభుడు చనిపోయాడు. దీంతో బగబగలాడిపోయాడు శుంభుడు. జగదంబ శుంభుడు ముందుకు వచ్చి నిల్చుంది. జగదేక సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెను చూడగానే శుంభుడిలో కామం పర్వలు తొక్కింది. అతి కష్టం మీద కామాన్ని దాచుకున్నాడు. మెల్లగా పెరిగి పెద్దగాడు. నువ్వే అనుకుంటాను ఆ అంబికవి, ఈ కాళకాళి, ఈ అముండ అని అనుకుంటాను ఈ మంత్రులు. కర్కశ కంఠం గల శివదూతి నిన్ను లాలిస్తుందేమో. భయంకరమైన ఈ సింహమేనా నీ వాహనం? వీణానాదం చేయాల్సిన దానివి విఫలమైన ఘంటానాదం చేస్తున్నావు. నీ రూప యవ్వనాలకు నీది తగదు. నీలాంటి సుకుమారి మీద బాణం వేయబుద్ధి కావటం లేదు అన్నాడు శుంభుడు. ఆ మాటలు విన్న అంబ కాళికను శుంభుడి మీదకు పంపింది. వెంటనే కాళిక తన ఖడ్గంతో శుంభుడి యొక్క అన్ని అవయవాలను నరికివేసింది. తల కస్సున తెగిపోయింది. గిలగిలలాడుతూ మొండెం నేల మీద పడింది. శుంభుడి ప్రాణం పోయింది. దేవతల దుందులు మోగాయి. అప్సరసల నాట్యం సాగింది. గంధర్వుల గానంతో లోకం పరవశించింది. వేదాలు అంబకు సాకిలపడి మొక్కాయి. ఆకాశం నుంచి పూల వాన కురిసింది.
శుంభుడి మరణంతో తక్కిన రాక్షసులు ఆయుధాలు పడేసి అంబకు మొక్కి పాతాళానికి పారిపోయారు అంటూ శుంభ నిశుంభుల కథను జనమేజయుడికి వివరించి చెప్పాడు వ్యాసుడు. జనమేజయ, అతి పుణ్యఫలమైన ఈ జగదంబ కథను వింటే చాలు, అన్ని కోరికలు సిద్ధిస్తాయి, శత్రువులు నశిస్తారు, చివరలో ముక్తి లభిస్తుంది అన్నాడు వ్యాసుడు. ఈరోజు ఎరుపు రంగు చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులిహోర. ఈరోజు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం మహాచండికాయై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహాచండికాయై నమః. ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మ అనుగ్రహం తప్పనిసరిగా మీకు కలుగుతుంది. అసలు చండీదేవి అమ్మవారి కూడా ఎలా చేస్తారు పూజ? చండీదేవి పూజకు నవరాత్రి మొదటి రోజున ఒక బ్రాహ్మణుడు ఆవు పేడ మరియు మట్టితో పూతన ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తాడు. కలశంలో నీటిని తీసుకొని దానిని మామిడి ఆకులతో కప్పి బియ్యంతో నిండిన మట్టి ముద్దని కలశం పైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు. అదే కలశంలో బ్రాహ్మణ మంత్రాలు చదివిన తర్వాత ఒకరు కుండ నుంచి నీటిని చిలకరించి అదే కలశంలో అమ్మవారిని ఆవాహన చేస్తారు. పూజ మొదటి రోజు నుంచి 9 రోజుల ఈ కాలంలో బ్రాహ్మణుడు కేవలం పళ్ళు మరియు మూలాలు మాత్రమే తింటాడు. చండీదేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది. తర్వాత హోమం చేయడం మొదలు పెడతారు. దానిలో నెయ్యి, నువ్వులు, పంచదార ఉపయోగిస్తారు. ఈ హోమాన్ని కలశం ముందు చేస్తారు. చండీదేవి యొక్క మంత్రాలు పఠించటం వలన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కాళీ పురాణం, స్కాంద పురాణం, నారాయణ పురాణాల్లో అమ్మవారి గురించి చెప్పబడి ఉంది. మహాచండీ హోమం ఆచరించిన వారికి దుర్గాదేవి యొక్క తప్పక ఆశీర్వాదాలు లభిస్తాయి. శ్రీశైలంలో అమ్మవారిని నవదుర్గల్లో 5వ అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారంగా పూజిస్తారు. కార్తికేయుని మరొక పేరు స్కందుడు. కార్తికేయుడి తల్లి కాబట్టి ఈమెకు స్కందమాత దుర్గా అని పేరు వచ్చింది. 4 చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనం పైన ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, గంట ఉంటాయి. ఒక చెయ్యి అభయ ముద్రలో ఉండగా స్కందుడు అంటే కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చొని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతాదేవి. స్కంద పురాణంలోని కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కుమారస్వామి ఆరాధనకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఇటు శక్తిని ఇటు ముక్తిని ప్రసాదించగల ఆ సుబ్రహ్మణ్య శివుడు అంటే మనకు చాలా భక్తి. మరి అలాంటి కుమారస్వామిని తల్లితో సహా ఆరాధించే సందర్భం వస్తే ఇంకెంత ఫలదాయకమో కదా. అలాంటి అవకాశాన్ని అందించే తల్లి స్కందమాత. దక్ష యజ్ఞంలో భాగంగా శివుడి భార్య అయిన సతీదేవిని దక్షుడు అవమానించిన విషయం మనకు తెలిసిందే. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అగ్నికి ఆహుతైపోతుంది. దాంతో శివమెత్తిన పరమేశ్వరుడు దక్ష యజ్ఞాన్ని చిన్నాభిన్నం చేసి దక్షుని సంహరిస్తాడు. అయినా సరే శివుడి మనసు సాధించకపోవడంతో ప్రబలమైన వైరాగ్య భావనతో ధ్యానావస్థలో కాలం గడుపుతూ ఉంటాడు. ఇదే అదనుగా భావించి తారకాసురుడు అనే రాక్షసుడు తన మృత్యువు శివపుత్రుడి చేతిలోని ఉండాలని వరం కోరుకుంటాడు. తీవ్ర ధ్యానంలో ఉన్న శివుడికి పుత్రుడు కలిగే అవకాశం లేదని విర్రవీగిన తారకాసురుడు ముల్లోకాలను మీనపడి ఉద్వంసాన్ని సృష్టించడం మొదలు పెడతాడు. ఇప్పుడు శివుడు తపస్సును భగ్నం వేస్తే గాని ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదని, అందుకోసం స్వయంగా ఆ మన్మధుడు దిగివచ్చి శివుడిలోని వైరాగ్యాన్ని సంహరించే ప్రయత్నం చేస్తాడు. కానీ అందుకు బదులుగా శివుడి ఆగ్రహానికి గురవుతాను. తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తాడు పరమేశ్వరుడు. తర్వాత పార్వతీదేవి శివుడిని గురించి ఘోర తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీదేవిని పరీక్షించి చివరకు ఆమెను వివాహం చేసుకుంటాడు. శివ పార్వతిగా వివాహానంతరం ఎన్నో మన్వంతరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వాళ్ళ ఇద్దరి శక్తి ఒకటైన తర్వాత
వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలి అయిన దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివధనస్సును భరించలేక అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృతికలు పూరించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టారని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడు మండుతూ ఉండమని, ఇది మంచి చెడు అని లేకుండా అన్నిటినీ దహిస్తూ ఉండమని శాపాన్ని ఇస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృతికలు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనదు కాబట్టి ఆ బిడ్డ తనవాడే అని మారుతిదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృతికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని, రెల్లుపొద శర్వనాల్లో ఉన్నాడు కాబట్టి శర్వనుడని పేరు ఆమెకి ఇచ్చింది. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురుడికి శివపార్వతుల బిడ్డలైన తన వల్ల తప్ప మరణం లేదని తెలుసుకొని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతలు సేనలు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గావతారాన్ని పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభుని నిశంభులతో యుద్ధం సమయంలో 5 రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది. నవరాత్రి వేలగడులు 5వ రోజున ప్రతి ఒక్కరూ ఈ తల్లిని పరమ పవిత్రమైన భక్తితో ఆరాధిస్తే ఆ దేవత భక్తుల జీవితంలోనూ అపారమైన ఆనందాన్ని, శ్రేయస్సును కలిగిస్తుంది. స్కందమాత దేవిని పూజిస్తే ఆమె ఒడిలో ఉన్న కార్తికేయుడు కూడా ప్రసన్నమవుతారు కాబట్టి ఇరువురి ఆశీస్సులు లభిస్తాయి. నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారిని స్కందమాత రూపంలో పూజిస్తారు. ఈ రోజున స్కందమాతను పూజిస్తే భక్తుల మనసు ఎలాంటి ద్వంద్వాలకు లోను కాని రీతిలో పరిశుద్ధమవుతుందని నమ్ముతారు. కేవలం దేవి నవరాత్రుల సందర్భంలోనే కాదు, స్కందమాతను ఎప్పుడైనా సరే కొలుచుకోవచ్చు. ఓం దేవి స్కందమాతే నమః, ఓం దేవి స్కందమాతే నమః అనే మంత్రంతో అమ్మవారిని ఆరాధిస్తే భక్తుల జీవితాల్లో ఎన్ని కష్టాలైనా సరే ఆ తల్లి బిడ్డలు తీరుస్తారట. యా దేవి సర్వభూతేషు మాం స్కందమాత రూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమస్తే నమో నమః. నవరాత్రుల వేళ 5వ రోజున సూర్యోదయం కంటే ముందర నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని తర్వాత దేవాలయంలోని పూజా గదిలో స్కందమాత చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయండి. ఆపై పాత్రలను నింపి కొన్ని నాణాలు వేసి పీఠం దగ్గర ఉంచి పూజను ప్రారంభించండి. స్కందమాతకు కుంకుమ అర్పించి నైవేద్యం లభించండి. పూజ చేసిన తర్వాత ఆరతి ఇవ్వండి. వివాహం జరిగి చాలా కాలమైన పిల్లల పుట్టలేని వారికి ఈ దసరా నవరాత్రుల సమయంలో 5వ రోజున స్కందమాత వ్రతాన్ని ఆచరించండి. ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభించి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఈరోజు పసుపు రంగు బట్టలను ధరించి అరటిపండు వస్తువులను అమ్మవారికి సమర్పించండి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలు విన్నవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.